క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఆ ప్రభువు గురించి కాసేపు మాట్లాడుకోవడము, ఆ దేవుడి గురించి మాట్లాడుకోవడం సాగండి. అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం మాట్లాడడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది. 7,00,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇది ఆయన ఇచ్చిన స్పీచ్. ఈనాడు ఫ్రంట్ పేజీ. క్రైస్తవుల ఆస్తులు దోచేసుకోవడానికి ప్లాన్ చేశారు. ఎట్లాగా? 4.5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. దోచుకోవాలనుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వట్లేదంట. ఎయిడెడ్ స్కూళ్ళకి సంబంధించింది. ఎయిడెడ్ అయితే ఉంచుకో, వాళ్ళనే ఉంచుకోమన్నారు, ప్రైవేట్గా ఉంచుకుంటానంటే, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చేయమన్నారు. ప్రభుత్వానికి ఇచ్చేస్తే అది జగన్ ఇంటికి వెళ్ళొద్దా ఆస్తి? లేదు, వాళ్ళే నడుపుకుంటానంటే వద్దంటలేదే. ఇంకోటి, మనందరి దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తున్నారుగా, ఇవాళ కాదే. స్థలాలు ఎవరిచ్చారు? జనం డొనేట్ చేసినాయి. జనం డొనేట్ చేసినటువంటి స్థలాల్లో వాళ్ళు ఏళ్ల తరబడి నడిపారు సంస్థలు, ప్రభుత్వపు ఎయిడ్తో. మనకు తెలిసే విషయం. చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నారు ఆ ఎయిడ్ తీసేయడం అన్నటువంటి కాన్సెప్ట్ వలన అన్నారు. మరి వాళ్ళకి విదేశాల నుండి వస్తున్న నిధులు ఏమవుతున్నాయి? ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్న ఫీజులు ఏమవుతున్నాయి? అసలు మాట్లాడాల్సింది అది కదా. దానికి 7,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసేస్తున్నారు. నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 రోజులు జుట్టొస్తుంది అన్నటువంటి రూట్ని బాబు గారు ఎక్కడికి పోయినా అదే కొనసాగిస్తూ ఉంటారు. పదే పదే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్తే, ఇంతకుముందు 1,00,000 కోట్ల రూపాయలు జగన్ తినేశాడు, ఇప్పుడు దాంట్లో తినేస్తాడు, దీంట్లో తినేస్తాడు, చివరికి అదేది ఇంకా చెప్పాల్సిందల్లా పెన్షన్లలో కూడా తినేశారనే ఉన్న రేపో మాపో చెప్తారని తెలీదు. ప్రజలకి నిజం కంటే కూడా అబద్ధాన్ని వేగంగా అందించేటటువంటి ప్రయత్నాలు, చివరికి మత ప్రార్థనల వ్యవస్థను కూడా వాడుకోవడమే వింత ఇక్కడ.